వృశ్చిక రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కావద్దు. మే 19వ తేదీ అరుదైన ఏకాదశి తర్వాత వీరికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది. వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే ఈ సమయంలో జరగబోతున్నాయని చెప్పడంలో సందేహమే లేదండి. వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణరీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి ఎంతో అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా వీరు నిర్ణయాలను తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే మే 19వ తేదీ ఏకాదశి తర్వాత నుండి కూడా వీరికి ఇప్పటి వరకు కూడా వీరి జీవితంలో చూడనటువంటి అదృష్టం పట్టబోతూ ఉంది. వీరు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఇష్ట కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. గురు చరిత్ర పారాయణం శుభప్రదం. ఉన్నతమైన కాలం నడుస్తుంది. అదృష్ట ఫలాలు కూడా కనిపిస్తున్నాయి. లక్ష్యం పైన స్పష్టత కూడా వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. ఆరోగ్యం అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ప్రారంభించిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి పెద్దలు, అధికారుల నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదేవత శ్లోకాన్ని మీకు ఎంతో శుభాన్ని కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు. అంతేకాకుండా ఈ రాశికి చెందిన వారు ఈ సమయంలో మనోబలంతో చేసే పనులన్నీ కూడా నెరవేరుతాయి. విజయాన్ని కూడా చేకూరుస్తాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల నుండి సహకారం మీకు లభిస్తుంది. మొహమాటాన్ని దరి చేరనీయకండి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు చాలా అవసరం. నవగ్రహ ధ్యానం వలన మీకు అంతా కూడా మేలు జరగనుంది. ప్రారంభించిన పనులలో కార్యసిద్ధి కనిపిస్తుంది. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను సొంతం చేసుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా ఉంటాయి. మిత్రబలం పెరుగుతుంది. ఒక్క వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైన పనులలో పురోగతి ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు మీకు ఆలోచింపజేసేలాగా ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. మీకు ఈ సమయంలో అంతా కూడా మేలు జరగనుంది. ఇష్టదైవస్థుతి మీకు ఎంతో శక్తిని కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి. అంతేకాకుండా ఈ రాశికి చెందిన వారికి సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి. మీ జీవితంలో అదృష్టం అనేది ఈ సమయంలో తలుపు తట్టబోతోంది. మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి రాజయోగాలను కూడా మీరు చూడబోతూ ఉన్నారండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఏకాదశి దగ్గర నుండి కూడా వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు, వీరికి పట్టబోయే అదృష్టం గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి బాల్యంలో జీవిత శైలికి, యుక్త వయసులో జీవిత శైలికి కూడా ఎంతో తేడా అనేది ఉంటుంది. ధైర్యసాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది ఎప్పుడు కూడా తప్పకుండా సాధిస్తారు. జరిగిన సంఘటనలను వీరు మరచిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కూడా వస్తాయి. ఈ రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరిని ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవితకాలము కూడా కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకున్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయం అయితే మాత్రం అసలు అందదు. ఈ కారణంగా అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు, వృత్తి ఉద్యోగాలకు వీరు ఉపకరిస్తారు. వృశ్చిక రాశి వారు పోలీస్ అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయండి. ఈ రాశి వారు తొందరగా ఎదగడానికి నిర్ణయాలు తీసుకుంటారు.
ఈ రాశికి చెందిన వారి యొక్క జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరం కలిగి ఉంటుంది అని అర్థం. అంతేకాదు కోపతాపాలు అనేవి కూడా అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజమైన కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఈ అలవాటు ఇతరులు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంటుంది. ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్ళలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువసేపు కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను కూడా ఏ విధంగా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది. ఏ విషయాన్ని కూడా వీరు అసలు మనసులో దాచుకోలేరు. అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఈ రాశి వారు గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం ఈ గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం వీరికి లభిస్తుంది. ఈ రాశికి చెందిన వారికి ఆకర్షణీయమైనటువంటి ఆకృతిని అయితే వీరు కలిగి ఉంటారు. మనసు లోతుల్లో ఉన్న భావాలు, ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అన్నింటికి మించి వీరి యొక్క ముఖ వర్చస్సు ఎదుటి వ్యక్తిని విశేషంగా ఆకట్టుకుంటుంది. వీలున్నప్పుడల్లా మీ నుదురుపైన కుంకుమ తిలకం రాయండి. శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజుల్లో లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెర్రలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది. రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి. వెండి లేదా రాగితో చేసిన దుర్గబీసంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరిస్తే మేలు జరుగుతుంది. అంతేకాకుండా మీరు గోధుమలతో తయారు చేసినటువంటి రొట్టెలు దానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చేయండి. ముఖ్యంగా ఫకీర్లు, సాధువులు, బైరాగులు వంటి సంచారకులకు, పవిత్రమైన వ్యక్తులకు, మతపరమైన వ్యక్తులకు ఇస్తే మీకు అన్నింటా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.